పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాషం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తారట. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇదివరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచిద్దాం. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్ళుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు సూపుగా వచ్చినా ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం, వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయిన వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటామంటే మాత్రం ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇవాళ మా ఉద్యమ ఆకాంక్షలో పరిరక్షణలో భాగంగా మొట్టమొదటిది మా అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడం. ఆ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడంలో మీరు ఆంధ్ర వాళ్ళైనా సరే, ఇక్కడ ఆంధ్ర ఏజెంట్గా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి అయినా సరే, తెలంగాణ అస్తిత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడితే మాత్రం ఊరుకునేదే ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉండేటటువంటి మన ఉద్యమకారులకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ప్రభుత్వాన్ని మనం పదే కోరినాం, 2.5 సంవత్సరాలు అయింది. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చండి, ఉద్యమకారులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి అని పదే అడిగినాం. అడిగితే ఏం చేసిండ్రు? ఇప్పుడు వరకు 2 సార్లు 3 సార్లు కమిటీ చేసిండ్రు. టైంపాస్ చేస్తున్నారు తప్పితే విషయం అయితే క్లారిటీ ఇస్తలేదు. రేపు 2వ తారీఖు, రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. మనందరం సగర్వంగా జెండా వేసుకొని చాటే రోజు. రేపు ముఖ్యమంత్రి గారికి మేమందరం ఇక్కడ నుండి ఈ రౌండ్ టేబుల్ వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు మేనిఫెస్టోలో ఉద్యమకారులకు హామీ ఇచ్చిందో అది రేపు ప్రకటించండి. కమిటీలు చాలు, ఇక టైంపాసులు చాలు, కాకమ్మ కబుర్లు చాలు, కేకేలు పీకేలు ఇవన్నీ మాకు వద్దు. మాకు కావాల్సింది ఏంటిది? మీరు ఉద్యమకారులకు ఏదైతే ల్యాండ్ ఇస్తామన్నారో 250 గజాలు అది ఇవ్వండి.